క్రీస్తునందు సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 42వ వచనం. యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాడు. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచుతూ ఆయనను వెంబడించాడు. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేశారు. ప్రార్థన చేశారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టింది. అంశం పాఠం పేరు ఏంటంటే దేవుని కాపుదల ఎలా ఉంటుందో తెలుసు. దేవుని కాపుదల ఎలా ఉంటుందో తెలుసు. మనిషి మీద దేవుని కాపుదల ఎప్పటి నుంచి ఇది మనిషికి అర్థమైతే దేవుణ్ణి మరిచిపోరు. దేవుని కాపుదల ఎప్పటి నుంచి మనిషి మీద అంటే జగతికి పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఏర్పరచుకున్నారు. క్రీస్తులోనే నిన్ను ఏర్పరచుకున్నావు దేవుడు. తర్వాత నువ్వు ఈ లోకానికి రావడానికి తల్లి గర్భంగా భిన్నంగా ఉన్నప్పటి నుంచే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నారు. దేవుని కాపుదల నీ మీద అప్పటి నుంచి ఉంది. ఎప్పుడు? తల్లి గర్భంగా పిండంగా నువ్వు ఉన్నప్పుడు. కానీ నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నీ కోసం ఎన్ని జాగ్రత్తలు దేవుడు తీసుకున్నాడో తెలుసండి. దేవుడా ఎప్పుడు తీసుకున్నారు? తీసుకునేది ఎవరు? మా నాన్న, మా అమ్మ వాళ్ళు కదా. దేవుడు ఎలా తీసుకుంటుండో అనుకుంటున్నారండి. అసలు వాళ్ళని నడిపించేది, వాళ్ళకి ఆలోచన ఇచ్చి వాళ్ళని ఎన్ని విధాలుగా చేసేది ఎవరో? దేవుడు. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడైనా దేనికైనా ఒక ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ నువ్వు లోపల వేస్తే ఆ ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ జ్వరాన్ని తగ్గించే విధంగా ఆ ట్యాబ్లెట్ మొత్తం కూడా దేహానికి పవర్ అయ్యే విధంగా నీలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించే విధంగా చేసేది ఎవరో? దేవుడు. వేసిన ట్యాబ్లెట్ వేసినట్టే కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, నీలో ఉన్న అనారోగ్యం తగ్గిపోయిందా? తగ్గదు. ఆ విధంగా చేసేది ఎవరో? డాక్టర్లా? ట్యాబ్లెటా ఇదిగో నీవు వెళ్ళిపోయి నువ్వేం చేయాలి, లోపల నువ్వు ఇది చెయ్యాలి అని అంటే డాక్టర్ వల్ల అవుతుందా? డాక్టర్ చెప్తే అయిందా? అవదో. ట్యాబ్లెట్ వరకే ఇస్తారు. దాన్ని లోపలికి వేసినప్పుడు దాన్ని క్రియ చేసేది, అవన్నీ చేసేది ఎవరో? దేవుడు. తల్లి గర్భం ధరించినప్పుడు, పిండంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు అంటే కూర్చునే విషయాల్లో, నడిచే విషయాల్లో, ప్రతి ఒక్క విషయాల్లో నువ్వు తల్లి గర్భంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు ఇంకా నీకు ఏ జాగ్రత్తలు కావాలో ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకునే విధంగా చేసేది ఎవరో? దేవుడు. దేవుని కాపుదల. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు ఏది అవసరమో, ఏది కావాలో అవన్నీ చేసేది ఎవరో? దేవుడు. దేవుని కాపుదల.
ప్రతి ఒక్క సందర్భంలో తల్లికి తండ్రికి ఆలోచన ఇచ్చి ఆ పిల్లలను పెంచే విధంగా, కాపాడే విధంగా, పోషించే విధంగా ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసేది ఎవరనంటే దేవుడు. దేవుని కాపుదల నీ మీద, దేవుని కాపుదల ఎలా ఉంటుందనంటే నిన్ను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు, నిన్ను ఎప్పుడు కూడా ఆయన విడవలేదు. తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి నువ్వు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆ తర్వాత నువ్వు బాల్యంలోని, యవనంలోని, మధ్య వయసులోని, వృద్ధాప్యంలోని ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడన్నా విడిచిపెట్టారు? ఎప్పుడూ విడిచిపెట్టలేదు. తల్లి పిల్లల విషయాల్లో ఎంతకాలం ఎత్తుకునిద్దండి? ఎంతకాలం? ఒక 5 సంవత్సరాల వరకు ఎత్తుకునిద్ది. 5 సంవత్సరాల వరకు ఎత్తుకుంటారండి, ఎత్తుకుంటారు. తర్వాత నుంచి ఎత్తుకోరు ఎవరైనా కానీ దేవుడు ఏం చెప్తున్నారండి? దేవుడు ఏం చెప్తుండు? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని. అంటే ఎప్పుడు? వృద్ధాప్యంలో. తల్లి తండ్రి అయిన 5 సంవత్సరాల వరకే పిల్లల్ని ఎత్తుకుంటారు. ఆ తర్వాత బాబైనా పాపైనా ఎవరినైనా ఎత్తుకోరు. కానీ దేవుడు ఎప్పటి వరకు ఎత్తుకున్నాడంట? నువ్వు వృద్ధాప్యానికి వచ్చే వరకు, వచ్చినప్పుడు కూడా నిన్ను ఎత్తుకొని ముద్దాడతాడు. అసలు నిన్ను విడిచిపెట్టను అంటాడు దేవుడు. అన్ని సందర్భాల్లో దేవుడు నీకు కాపాడుతాడు. నీ అనారోగ్యం విషయంలో కానీ, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు కానీ, ఒక ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఒక నింద కానీ, ఏదొచ్చినా అన్ని సందర్భాల్లో దేవుడు నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన శరీరధారి ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఎందుకనంటే మనం అలా ఉన్నాం కాబట్టి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అలా వచ్చారు. ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రునిగా జన్మించాడు. దేవుడు ఎప్పుడు కూడా మానవుణ్ణి విడిచిపెట్టలేదు, ఎప్పుడు విడిచిపెట్టలేదు. అంధకార సంబంధమైన వాటి విషయాల్లో, భయంకరమైన విషయాల్లో, మరణ భయముతో ఎంతో విధంగా బ్రతుకుతున్న ఈ ప్రజలను వెలుగులోనికి తీసుకొచ్చి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. తన సంతోషాన్ని, ఆనందాన్ని మొత్తాన్ని వదిలిపెట్టేసి ఈ లోకానికి వచ్చారు. పరలోకం ఎలా ఉండి తెలుసండి? చూశారు ఎప్పుడన్నా? పరలోకం ఎలా ఉండిద్దంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి. పరలోకం ఎలా ఉంటుందో ప్రకటన గ్రంథం మొత్తం చదివితే అర్థమైంది పరలోకం ఎలా ఉంటుందో. పరలోకం మామూలుగా ఉండదండి. ఆ ప్రకటన గ్రంథంలోనే మొత్తం రాయించి ఉండేది పరలోకం గురించి. పరలోకం అద్భుతంగా ఉండిద్ది. అక్కడ ఏముండదో తెలుసండి? ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, చింత ఉండదు, దిగులు ఉండదు, ఏది ఉండదు అక్కడ. ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసండి? పరలోకంలో ఆనందం, సంతోషం, హ్యాపీగా ఉంటుంది పరలోకంలో. అలాంటి సంతోషాన్ని వదిలిపెట్టి, అంత ఆనందాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి అన్ని శ్రమలు అనుభవించారు యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకంలోని నిత్యం యేసుక్రీస్తు ప్రభువారికి ఏంటో తెలుసండి? గాన ప్రతిగానాలు. ఏమని? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు. మరి ఇక్కడేంటి? ఆయన్ని ప్రతి ఒక్క దేవుడు ఏం చేసిండు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు దేవుడే దేవుడు అన్ని విధంగా అంటాం, లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడటం. ఇంకో విషయం ఏంటి? ఆయన శరీరధారి అయి ఉన్న విషయాల్లో ఏం చేశారు? ఆయన మీద ఊశారు, ఆయన గుద్దారు, చంపాలని చూశారు. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఓర్చుకున్నారండి యేసుక్రీస్తు ప్రభువారు. కానీ పరలోకంలో ఆయన స్థానం ఏంటో తెలుసండి? పరలోకంలో ఎలా ఉంటారో తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి. ఆయన చూడాలంటే ఆయన పవర్ మామూలుగా ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి అంత ఇదిగా ఉంటుంది పరలోకంలో. అలాంటి విధానాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోకి వచ్చి ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇవన్నీ ఎవరి కోసం పడ్డారు యేసుక్రీస్తు ప్రభువారు? నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన భరించారు. ఈ త్యాగం గుర్తుందండి. ఆయన కృపా కాపుదల ఎలా ఉంటుందో తెలుసండి? నువ్వు ఏదన్నా కానీ ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. మత్తయి సువార్తలో ఉంటుంది, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడు వానికైనను పాపక్షమాపణ కలదు అని చెప్పారు.
నువ్వు ఎన్ని అన్నా ఆయన నీ దగ్గరకు వస్తారు, ఎందుకంటే నువ్వంటే అంత ఇష్టం. పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడు వానికి ఈ యుగమందని రాబో యుగమందని పాప క్షమాపణ లేదు అని చెప్పారు. ఎందుకో తెలుసండి, పరిశుద్ధాత్ముని దుఃఖపరచకూడదు. దేవుడు సమస్తాన్ని చేసి దేవుడు సమస్తాన్ని చేసి ఆ ఇందులోని మనలను మనకి ఏది కూడా తక్కువై ఉండకూడదు, ఏ ఒక్కటి కూడా సమృద్ధిగా మనకు ఉండాలని అన్ని చేసిన తర్వాతే దేవుడు మన ఈ లోకానికి పంపించాడు. దేవుడు అలా అంత కాపాడాడు, అంత ఎన్ని సమస్తాన్ని చేశాడు. ఇలా సమస్తాన్ని చేసిన తర్వాత మనిషి ఆదిలో నుంచి ఇప్పటి వరకు తన ఆలోచన ద్వారా క్రియల ద్వారా చెడిపోతూనే ఉన్నారు. భయంకరమైన నరకానికి వెళ్ళిపోయే వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన కాపుదల చూడండి ఏ విధంగా ఉంది. మానవాళిని రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపించారు? తన కుమారుని పంపించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఈ లోకానికి వచ్చి తన పనిని పూర్తి చేసి ఆ శిలువలో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి దగ్గరకు వెళ్ళేటప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా ఇంతకాలం మరి మాతో ఉన్నావు, మరి ఇప్పుడు వెళ్ళిపోతున్న మా పరిస్థితి ఏంటి అంటే, నేను ఇక్కడ వించి వెళ్ళంగానే మీ వద్దకు ఎవరు వస్తారు? సత్యస్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్ముడు వస్తారు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తారో సర్వసత్యములోనికి నడిపిస్తారు. చూసారండి, ఇప్పుడు ఆలోచన ఇచ్చి నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మాట్లాడే విషయాల్లో, చేసే పనుల్లో, క్రియల్లో ప్రతి ఒక్క విషయాల్లో నడిపించేది ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు విడిచిపెట్టారండి దేవుడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు విడిచిపెట్టారు? ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఎప్పుడు ఆయన నువ్వు చదివే చదువుల విషయాల్లో, నీ వివాహ విషయాల్లో, పిల్లల విషయాల్లో, ప్రయాణం విషయాల్లో, లేకపోతే ప్రతి ఒక్క విషయాల్లో దేవుడు నీకు సహాయం చేస్తూనే వచ్చాడు. సందర్భంలో ఒక విషయం ఏంటంటే, ఈ రోజున దేవుడు చేసిన, ఎప్పుడు చేస్తూనే ఉంటారు, ఈరోజు దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం అండి. ప్రయాణమై వెళుతూ ఉంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత బండి ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది. అయిపోతే మా వైఫ్ స్వాతి, నేను, పాప చూడండి మధ్యలో పెట్రోల్ అసలు ఏమీ లేదు. అప్పుడే ఒక ఆయన అలా ఎదరికెళ్ళాడు. వెళ్ళిన ఆయన వెళ్ళేటప్పుడు ఎవరైనా అడుగుతారు ఏంటి అని, బండి పెట్రోల్ అయిపోయిందంటే ఓ అయిపోయిందా స్టార్ట్ అవుతుందని అడిగి వెళ్ళిపోతారు ఎవరైనప్పటికీ. కానీ ఆయన ఎదరికెళ్ళి ఆగింది. అలా ఆగి స్టార్ట్ అయిద్దా అని కొడుకుని స్టార్ట్ అవ్వాల బండి. అప్పుడు ఆయన అక్కడ నుంచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకోవాలి బండి ఇచ్చి ఎదర తీసుకెళ్ళి అక్కడ దింపి పెట్రోల్ తీసుకొచ్చి అందులో పోసుకొని వెళ్ళాడు. దేవుని యొక్క కాపుదల, దేవుని కృప ఎలా ఉంటుందనంటే, ఆయన అక్కడ ఆపు చేసింది ఎవరు? దేవుడు. ఆ విధంగా ఆలోచన ఇచ్చి ఆపు చేసింది ఎవరనంటే దేవుడు అండి. అక్కడ నుంచి నడిచి వెళ్ళాలంటే చాలా దూరం, 3 నడిచి వెళ్ళాలి. చూసారండి, అక్కడ నుంచి నువ్వు నడవకోకుండా అసలు బండి అక్కడే ఉంచి వాళ్ళని నడిపించుకోకుండా నువ్వు వేసుకొని వెళ్లే విధంగా దేవుడు ఎంత సహాయం చేశారో చూశారు. ప్రతి ఒక్కరి జీవితంలో చేస్తారండి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన మేలును మర్చిపోతూ ఉన్నారు. మర్చిపోకూడదండి. దేవుడు నిత్యం కూడా మనలను కాపాడుతూనే ఉన్నారు, మనకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి ఒక్క సందర్భాల్లో కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నారు. ఆయన కృప కాపుదల మనతోనే నిత్యం కూడా ఉండాలి. అలాంటి ఆయన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. నేను ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న